ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ 2 ఏళ్ల పాలనని కంప్లీట్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే వచ్చినటువంటి పంచాయతీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి చాలా పాజిటివ్ సైన్స్ కాంగ్రెస్ వైపు కనిపిస్తున్నాయి అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. రాబోయేటువంటి 2 దఫాల్లో ఉండబోతున్నటువంటి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి, యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి అంచనాలన్నీ నెరవేరుతున్నాయా, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సాయిశేఖర్ గారు. హలో అండి, నమస్తే. సో మనం గతంలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్కి సంబంధించి మాట్లాడుకున్నాము. అప్పుడు పబ్లిక్ పల్స్ ఎలా ఉంది అనుకున్నప్పుడు అది కేవలం నియోజకవర్గం కదా, మొత్తం తెలంగాణనే రిఫ్లెక్ట్ చెయ్యట్లేదు అనే మాట. సరే, అప్పుడంటే అది కాంగ్రెస్ గెలుచుకుంది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ఈ ఫలితాలని చూస్తే ఆబ్వియస్గా ఇది పార్టీలకు అతీతంగా జరుగుతాయని తెలిసినప్పటికి కూడా చూస్తే మాత్రం కాంగ్రెస్కే చాలా మెజారిటీ కనిపిస్తోంది. రిఫ్లెక్ట్ చేసిందా, రిఫరెండం అనిపించిందా? ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో చాలా డైనమిక్స్ ఉంటాయి. చాలా దగ్గరలో బంధువులు, అన్నదమ్ములు వీళ్ళే పోటీ చేస్తారు. నెక్స్ట్ ఆ గ్రామంలో వాళ్ళకి ఇమీడియట్గా కనిపిస్తూ ఉంటారు, ఎదురుగా ఉంటారు. విలేజ్ పాలిటిక్స్ ఆర్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ స్టేట్ లెవెల్ పాలిటిక్స్. సో వాటిలో వాళ్ళ సుప్రీమసీ నిరూపించుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. రకరకాల, అంటే ఈ సర్పంచ్గా ఎలక్ట్ అయిన ఆయన ఏదో చేసేస్తాడని కాదు ఉద్దేశం, చేయరని కాదు, బట్ చేసి డెఫినెట్గా అతనితో అన్నీ అవ్వవు. ఎందుకంటే ఫర్ ఎ మేజర్ థింగ్ ఆ గ్రామంలో ఒక 5 ఎకరాలు అలొకేట్ చేసి ఏదో చేయాలంటే అది క్యాబినెట్కి వెళ్ళాలి. సో ఇట్స్ నాట్ ఈజీ. అయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో లోకల్ పాలిటిక్స్ ప్లే ఎ వైటల్ రోల్. అలాంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ హెస్ గాట్ అన్ అప్ సైడ్. బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే చూసుకుంటే కూడా కాంగ్రెస్కి చాలా ఎక్కువ సంఖ్యలో మెజారిటీ వచ్చింది. నేను కొన్ని ఏజెన్సీస్ని ఇచ్చిన నెంబర్స్ అనలైజ్ చేస్తే కాంగ్రెస్కి సుమారుగా 60-65% పైన సీట్లు, క్లోజ్ టు 70% వచ్చినాయి ఫస్ట్ ఫేజ్లో అని చెప్పి అంటున్నారు. అయితే ఈ పంచాయతీ ఎన్నికల్లో ఒక అడ్వాంటేజ్ ఫర్ పొలిటికల్ పార్టీస్, డిసడ్వాంటేజ్ కాదు, పొలిటికల్ పార్టీస్కి అడ్వాంటేజ్ ఏంటంటే గెలిచినాడు మనడు అని చెప్పేసుకోవచ్చు. అండ్ ఈ గెలిచిన వాళ్ళు కూడాను రూలింగ్ పార్టీతో అయి ఉండడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. ఇక్కడ ఇంకా 3 సంవత్సరాలు వీళ్ళకి టర్మ్ ఉంది కదా. ఆబ్వియస్ రీజన్స్ ఉంటాయి, పెండింగ్ బిల్లులు ఉన్నాయి, లక్షలు రావాల్సిన బకాయిలు అనేవి ఉన్నాయి. సో వీటన్నింటి కారణంగా రూలింగ్ పార్టీతో అలైన్ అయి ఉండడానికే ప్రయత్నం చేస్తారు. బట్ అవి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఒక పక్కన పెడితే కూడా కాంగ్రెస్కి అప్ సైడ్గానే ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ని దాటి వెళ్ళిపోలేదు, సరిసమానంగా కూడా రాలేదు. సో బీఆర్ఎస్ ఆ సెకండ్ పార్టీగానే ఉన్నది, ప్రపోర్షనేట్గానే ఉన్నది వాళ్ళ పర్ఫార్మెన్స్. సో ప్రస్తుతానికి కాంగ్రెస్కి అండ్ ఇతను కన్సాలిడేట్ చేసుకోగలిగినట్టుగా అనిపిస్తోంది ఎవరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన ఫస్ట్ టైం అతను ఎలక్షన్ అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత కంటోన్మెంట్ దానికి ఈ కంటోన్మెంట్ బై ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్స్లో 8 సీట్స్ సాధించారు. తర్వాత ఒక ఎమ్మెల్సీ, దానికి బీఆర్ఎస్ వాళ్ళు పోటీ కూడా పెట్టలేదు. ఆ తర్వాత ఈ మధ్యన జరిగిన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, అన్నీ వరుసపెట్టి గెలుస్తున్నారు. రూలింగ్లో ఉండటం అనేది ఒక అడ్వాంటేజ్ వీటన్నిటికీ. ప్లస్ ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది అనేది నా ఉద్దేశం. అంటే అద్భుతమైన పాజిటివ్గా ఉంది, బ్రహ్మాండంగా చేసేస్తున్నారని అభిప్రాయం ఉందని కాదు, అలాగని వాళ్ళని డిస్కౌంట్ చేసే పరిస్థితి మాత్రం లేదు. అండ్ ప్రజలు చాలామంది కాంగ్రెస్ వెంపే మొగ్గు చూపించారు ఈ ఎలక్షన్లో కూడా. అలాగని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ని పక్కన తోసారని చెప్పలేం. బీజేపీకి పార్లమెంట్ ఎలక్షన్స్ 8 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇవాళ జరిగిన 4,000 చిల్లర గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగితే బీజేపీకి 400%. ఆ డిఫరెన్స్ అయితే ఉన్నది. బీజేపీ ఈజ్ నాట్ ఎ ఫోర్స్ టు రెకన్ విత్ వెన్ ఇట్ కమ్స్ టు రూరల్ ఏరియాస్. అర్బన్లో ఎలా ఉంటుందో తెలియదు. రేపు మున్సిపల్ బాడీస్లో ఎలక్షన్ జరిగితే ఎలా ఉంటుందో తెలియదు. మున్సిపల్ బాడీస్ అట్లనే పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మండల పరిషత్ అండ్ జిల్లా పరిషత్, ఇక్కడ ఎలక్షన్ పార్టీ బేసిస్ మీద జరుగుతుంది. అప్పుడు ఎలాగా రియాక్ట్ అవుతారనేది చూడాలి. సో ఇప్పుడు ఎట్లాగో పార్టీలకు అతీతంగానే ఎన్నికలు జరిగాయని చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్కి ఎన్ని వచ్చాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చాయి, బీజేపీకి ఎన్ని వచ్చాయి అనేటువంటి ఈ లెక్కలనే వేస్తున్నాము. ఇంకా 2 more to go, రెండు ఫేజులు అయితే ఉన్నాయి.
బట్ దీన్ని కాంగ్రెస్కి దాన్ని అట్రిబ్యూట్ చేసుకొని చెప్పొచ్చు అంటారా? కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, రేవంత్ సర్కార్ ఎలా ఉంది, లేకుంటే ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, వాళ్ళు హామీలు ఇచ్చినవన్నీ నెరవేరుతున్నాయా లేదా? ఎన్నో కొన్ని నెరవేరుతున్నాయి. ప్రతిదానికి సాచురేషన్ స్కీమ్ అని, సాచురేషన్ అంటే 100% అందరికీ అన్నీ ఇచ్చేయాలి. ఆ స్కీమ్లో 100% పీపుల్ ఎవ్వరు మిగిలిపోకూడదు అనేది పెట్టుకున్నాడు ఆయన. బట్ పాపులేషన్ పెరిగింది అప్పటి నుంచి ఇప్పటికీ, తర్వాత ఎకనామిక్ వైబ్రెన్సీ పెరిగింది, ఎకనామిక్ బర్డన్ కూడా పెరిగింది, స్టేట్ ఎక్స్చెక్కర్ మీద ఫైనాన్షియల్ బర్డన్ కూడా పెరిగింది. సో టు అచీవ్ దీస్ లాఫ్టీ గోల్స్ అంత ఈజీ కాదు. బట్ ఎంతో కొంత పర్సంటేజ్ అచీవ్ చేస్తూనే ఉన్నారు. మీకు ఉదాహరణ చెప్పాను ఇందాక, రైతు రుణమాఫీ ఫస్ట్ ఇయర్లో ఎవరు చేయకర్లా, మేము రుణమాఫీ చేస్తామన్నారు. వారు కేసీఆర్ గారు ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేసింది, అది కూడా 100% అవ్వలేదు. ఇతను గవర్నమెంట్ వచ్చినాకనే ఫస్ట్ ఇయర్లో కొంత చేస్తారు. ఫస్ట్ థింగ్ ఈజ్ డన్ ఇస్ దట్. ఆ తర్వాత వాళ్ళ 6 గ్యారంటీల్లో కొన్ని ఇంప్లిమెంట్ చేశారు, కొన్ని ఇంప్లిమెంటబుల్ కావండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఉద్దేశం ప్రకారం మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తామన్నది యాజ్ అన్ ఇండిపెండెంట్ అబ్జర్వర్ నేను చెప్పదలుచుకున్నా అది సాధ్యం కాదు. ఒకవేళ వీళ్ళు ఇస్తామన్నా కూడా అది సాధ్యం కాదు. ఎంతమంది మహిళలు ఉంటారు రాష్ట్రంలో, వాళ్ళలో ఎలిజిబిలిటీ క్రైటీరియన్ తీసుకున్నా కూడా, యాన్యువల్ ఇన్కమ్ని బేసిస్గా తీసుకున్నా కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి. సో అది సాధ్యం కాదు. కొన్ని సాధ్యమైనవి చేస్తారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా చాలా చెప్పారు. ఇప్పుడు దళిత బంధు ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్. దళిత బంధు అనేది ఒక అద్భుతమైన స్కీమ్. యాక్చువల్గా దట్స్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. వాళ్ళకి దళిత్స్కి ఒక్కొక్కరికి ఐడెంటిఫై చేసి 10 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు కొంతమంది ఒక కాన్సార్షియంగా ఏర్పడి దాని మీద ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టి బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకొని చిన్న చిన్న స్మాల్ స్కేల్ యూనిట్స్ పెట్టగలిగారు. ఇది ఒక అద్భుతమైన స్కీమ్. దళిత్స్ దే కెన్ బికమ్ సెల్ఫ్ రిలయంట్. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయగలరా? ఎంతమంది దళిత్స్ ఉన్నారు? అదే వాళ్ళ కొంప ముంచింది. కానీ అద్భుతమైన స్కీమ్ అది. యూ కాంట్ డిస్కౌంట్ దట్. దాన్ని తేలిగ్గా కొట్టిపారేలేనటువంటి స్కీమ్ అది. అలాగే వాళ్ళు చాలా స్కీమ్, KG to PG విద్య అన్నారు కేసీఆర్ గారు. మంచి ఆలోచన. గంభీర్రావుపేట అనే ఒక దగ్గర మాత్రం అది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయింది, మిగతా దగ్గరలో అవ్వలేదు. నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్ డిగ్నిటీ హౌసింగ్ అన్నారు. డబుల్ బెడ్రూమ్ స్కీమ్ పెట్టారు. పెట్టిన తర్వాత కొన్ని కట్టారు. అన్ని దగ్గర డిస్ట్రిబ్యూషన్ కూడా అవ్వలేదు ఇంకాను. ఈలోపు ఎలక్షన్స్ వచ్చినాయి, గవర్నమెంట్ పోయింది. ఒకవేళ వాళ్ళే వచ్చి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నా కూడా అదే అందరికి అవసరమైన వాళ్ళందరికీ అది అందించగలిగే స్థాయిలో లేదు అది. సో అన్ని స్కీమ్స్ 100% అచీవ్మెంట్ రాదు. వీ హ్యావ్ టు బి ప్రాక్టికల్. బట్ ఎంతో కొంత రియల్ నీడ్ ఉన్న వాళ్ళు కొంతమంది కవర్ అయితే, లేకపోతే మీరు రియల్ నీడ్ ఉన్న దగ్గర కొంత డెవలప్మెంట్ సాధ్యమైతే ఇట్ వర్క్స్. అది ఇప్పుడు 2 ఏళ్ల పాలన కంప్లీట్ అయిపోయింది. మీకు ఏమనిపించింది? 65% మార్కులు వేస్తాను నేను. ఓయా, ఓకే. 2 ఏళ్ల పాలనలో 65. సో అంటే అది ఫస్ట్ క్లాస్లో ఉన్నట్టే. ఫస్ట్ క్లాస్లో ఉన్నట్లే 65% మార్కులు వేస్తాను. ఇక్కడ ప్రయత్న లోపం లేదు. అది ఇప్పుడు 4వ సంవత్సరం తర్వాత ఈ పర్సంటేజ్ తగ్గొచ్చు, ఇంకా పెరగచ్చు, లేకపోతే అలాగే ఉండిపోవచ్చు, తెలియదు. సో వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలు కావచ్చు, స్కీములు కావచ్చు, వీటన్నిటి మీద ఫోకస్ అనేది ఉందా? ఇప్పటిదాకా అయితే మళ్ళీ ఎదురు చూపులు అనేవి కూడా ఉన్నాయి, మాకు అందట్లేదు అనేది ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ మీకు చెప్తున్నా 100% సాధ్యం కాదు. మాకు అందట్లేదు. డబుల్ బెడ్రూమ్ హౌస్ మాకు రాలేదు, దళిత్ బంధు మాకు రాలేదు, నెక్స్ట్ బీసీ బంధు అనేది ఒకటి అనౌన్స్ చేశారు. అది ఎలక్షన్ కంటే ముందే అనౌన్స్ చేశారు. అది అలాంటిది ఏం జరగలేదు. సో ఏ ప్రభుత్వం అయినా వీళ్ళైనా వాళ్ళైనా కూడా కొన్ని ప్రామిసెస్ చేస్తారు, ఓవర్ బోర్డ్ వెళ్ళిపోతూ ఉంటారు ప్రామిస్ చేసేటప్పుడు. కానీ అంటే ప్రాక్టికల్గా ఉండి దాన్ని ప్రాపర్గా వెట్ చేసి ఎలక్షన్కి వెళ్ళి ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేయాలంటే అది రాజకీయం అవ్వదు. అప్పుడు ఆయన ఒక్కరో గెలుస్తారు. అంచేత అలా కాదు. రాజకీయమే. ఈ ప్రామిసెస్ ఎంతో కొంత చేయడానికి ప్రయత్నం చేస్తారు. వారు ప్రయత్నం చేశారు కదా, చేయకుండా లేరు కదా, వీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కదా. ప్రస్తుతానికైతే నాకైతే ప్రయత్న లోపం కనపడడం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను 65% మార్కులు ఇస్తాను ప్రస్తుతానికి. సో ఎన్నికల్ని పక్కన పెడితే, ఈ 2 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి ఎన్నికలు కాకుండా చూస్తే, ఒకటి బాగా నెగిటివ్గా స్ప్రెడ్ అయిందో, లేకుంటే రేవంత్ సర్కార్ మీద చిత్తశుద్ధో, లేకపోతే వచ్చినటువంటి ఆరోపణలో ప్రధానంగా పార్టీ మారడానికి సంబంధించి
అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఫిరాయింపులు చేసి వచ్చినటువంటి 10 మందితో పాటుగా బీసీ రిజర్వేషన్లకి సంబంధించి చాలా ఎక్కువ హైప్ అనేది ఉంది, బోల్డ్ అంత ఎక్స్పెక్ట్ చేశారు. ఆ తర్వాత ఇదన్నిటికీ ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ దేనికి రేవంత్ రెడ్డి కారణం అంటారు? బీసీ రిజర్వేషన్ బిల్లు 42% రిజర్వేషన్ జరగదని తెలిసిన తర్వాత కూడా అన్నెసెసరీగా తీసుకొచ్చారు, కేవలం ప్రచారం కోసం తెచ్చారు తప్ప జరగాల్సినటువంటి రాజకీయపరమైన మైనారిటీ రిజర్వేషన్లు 12% చేయాలని తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆయనే ఏం మాట్లాడారంటే రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేయాలి ఈ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్, ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఎంతమంది ఆ పాపులేషన్ ఉన్నారు, వాళ్ళకి ఎంత బెనిఫిట్ అవసరం అనేది అసెస్ చేయగలిగే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని కేసీఆర్ గారే చెప్పారు, విచ్ ఇస్ ట్రూ. దాంట్లో అసలు అనుమానం ఏం లేదు, వారు చెప్పింది కరెక్ట్. అట్లనే షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వేషన్ 10% చేయాలనుకున్నారు, బట్ ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చేయడానికి అవకాశంగా లేదు మనకున్న రాజ్యాంగ వ్యవస్థలో. ఫస్ట్ సర్వే నిర్వహించాలి, ఆ సర్వే సైంటిఫిక్గా కాదా, బీసీ రిజర్వేషన్ వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది సైంటిఫిక్ అనే నమ్ముదాం. ఒక జ్యుడిషియల్ కమిషన్ వేశారు, ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేసి వాళ్ళ తాలూకా ఇన్పుట్స్ తీసుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జి సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో వేశారు ఎక్స్పర్ట్స్ కమిటీ. వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని 42% నిర్ధారణ చేశారు. 54% మంది ఎంతో ఉన్నారు బీసీస్ తెలంగాణ పాపులేషన్లో, వీళ్ళలో రిజర్వేషన్ అవసరమైన వాళ్ళు 42% అన్న సూత్రీకరణకు వచ్చి దాన్ని అసెంబ్లీలో దాదాపుగా మూజువాణి బీజేపీ వాళ్ళు ఏదో కొంచెం గోల్ చేశారనుకుంటే మిగతా వాళ్ళందరూ సమర్థించారు, దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. బీజేపీ వాళ్ళకి ఈ 42% ఇంప్లిమెంట్ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రాష్ట్రపతి దగ్గర దానికి ఆమోద ముద్ర వేయించేస్తే అది చట్టం అయిపోతుంది, కానీ వాళ్ళు చేయలేదు. కాకపోతే ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా ఎందుకని రేవంత్ సర్కార్ ఇలాంటి ఒక 9th షెడ్యూల్ కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం అక్కడ రాజ్యాంగంగా ఉండాలి, రాజకీయ పరంగా అందరూ కలిసి రావాలి, ఇన్ని ఇఫ్స్ బట్స్ అన్నీ ఉన్నప్పుడు ఎందుకని ఆ మాట తెచ్చారు అనేది? రోడ్డు మీద బయలుదేరుతామండి, ఇంటి దగ్గర సిగ్నల్ పడవచ్చు, ఏదో లారీ ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే మన బండికే యాక్సిడెంట్ అవ్వచ్చు, మనం పోవచ్చు, అందుకని మనం చెయ్యము. నేను బయలుదేరను ఐ డ్రీమ్ ఆఫీస్ దాకా రానంటే కుదరదు, ఐ హ్యావ్ టు కమ్. సో ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి, చేసే ప్రయత్నం ఏదో చిత్తశుద్ధితో చేశారు. నేను ఇప్పుడు ఐ డ్రీమ్ ఆఫీస్కి రావాలని నేను తిరుమలగిరిలో బయలుదేరి నేను షామీర్పేట వెళ్ళిపోయాను అనుకోండి, ఇట్ మేక్స్ నో సెన్స్, ఐ హ్యావ్ టు కమ్ దిస్ వే ఓన్లీ. సో ఆ ప్రయత్నం ఆ డైరెక్షన్లో చేస్తున్నారు, చేసిన దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఏమో టుమారో ఫర్ సమ్ రీజన్ ఇప్పుడు కులగణన చేయాలి అని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పారు. మా ప్రభుత్వాలు వచ్చిన దగ్గర చేస్తామన్నారు, ఇక్కడ చేసి చూపించారు. దిస్ హాజ్ బికమ్ ఏ పాయింట్ ఆఫ్ అది ట్రిగ్గర్ ఇన్ఫ్లుయెన్స్కి కానీ లేక ప్రెషర్కి కానీ ఇన్స్పిరేషన్ కానీ ఏదో ఒక కారణానికి కేంద్ర ప్రభుత్వం కూడా రాబోయే జనాభా లెక్కల్లో కులగణన చేస్తామని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది కదా. గివ్ దట్ క్రెడిట్ టు తెలంగాణ గవర్నమెంట్. సో దట్ ఈజ్ ఇట్. అండ్ ఈసారి సర్వే నిర్వహించారు కాబట్టి నెక్స్ట్ స్టెప్ చేయగలిగారు, ఎక్స్పర్ట్ కమిటీ వేయగలిగారు, జస్టిస్ సమీమ్ అఖ్తర్ కమిషన్ వేయగలిగారు. సో ఇవన్నీ చేశారు. అవుతుందేమో, అవ్వకుండా ఎందుకు 2 ఏళ్ళే కదా అయింది, ఏదైనా అవకాశం వస్తుందేమో. 3 years ఉన్నాయి కాబట్టి 3 years టు గో కాబట్టి అది ఎంత అవుతుంది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం కులగణన చేసిన తర్వాత వాళ్ళకు కూడా వచ్చినటువంటి జనాభా సంఖ్యను బట్టి వాళ్ళే నిర్ణయం చేస్తారు, చూడాలి. సో 65 కాస్త ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా ఏంటి అది వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది దట్ ఆల్ డిపెండ్స్ ఆన్, అంటే ఇప్పుడు ప్రభుత్వ పర్ఫార్మెన్స్లో ఒక్క ముఖ్యమంత్రే ఇంపార్టెంట్ కాదు. అయితే ఏంటంటే మంత్రుల కంటే ముఖ్యమంత్రి హీరో అన్నట్టుగా మొత్తం రాష్ట్ర రాజకీయం అంతా ముఖ్యమంత్రుల చుట్టూలోనే తిరుగుతూ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా అట్లనే ఉన్నది. కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళు కూడా పెద్ద లీడర్లు, వాళ్ళకి సొంత అభిప్రాయాలు ఉన్నాయి, వాళ్ళకి అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో వాళ్ళకు కొంత ఫ్రీడమ్ దొరుకుతుంది రేవంత్ సర్కార్లో. ఇట్ ఈస్ నాట్ సింగిల్ పాయింట్ కంట్రోల్ లైక్ రీజనల్ పార్టీస్. సో లెట్ us హోప్ అందరూ బాగా పనిచేస్తే అది నిలబడుతుంది. పని చేయలేదు అనుకోండి, దట్స్ దే విల్ ఫేస్. సరిగ్గా చదవకుండా పరీక్షకి వెళ్తే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, మార్కులు ఎక్కువ రావాలంటే రావు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.